లేకపోతే ఆయన ఇంకోటి నాకు ప్రాబ్లం ఏంటంటే ఏమండి టమాటాలు అయిపోయినాయని చెప్పి చచ్చిపోతామని. అంటే అవన్నీ హ్యాండిల్ చేసి వచ్చాం కదా, ఇది మళ్ళీ టమాటాలు పురుగుల మందు నా వల్ల కాదు. స్మాల్ ఇప్పుడు నేను షూట్కి వెళ్తానమ్మా, నాకు ఒక్క అసిస్టెంటే ఎక్కువ. షూట్లో నాకు కావాల్సిన నా ఫోను, నా సిగరెట్, నా లైటరు, ఒక రెడ్ బుల్లు, కాఫీలు, దాని తప్ప నేను నేర్చుకోను. మేకప్ చాలా తక్కువ వాడతాను. మా ఆవిడ మణి అని ఉన్నాడు, బంగారు కొండ, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మేకప్ మ్యాన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అసలు. వాడు వచ్చి మాయ చేస్తాడు మొహానికి, ఈ డైనోసార్ మొహాన్ని చూడగలిగే చేస్తాడు. ఇద్దరు అసిస్టెంట్స్ తీసుకెళ్తా. ఎందుకు? నేను ఉద్యోగానికి ఇంకొకరికి 4 రాళ్ళు వస్తాయి కదా, ప్రొడ్యూసర్ మీద భారం కావద్దని ఒక 2,000 తక్కువ తీసుకుని వాళ్ళకి ఇచ్చేసుకుంటాను. అవన్నీ చేయగలుగుతున్నాయి ఇప్పుడు. యూ అండర్స్టాండ్? ఫ్రీడమ్. నా డాగ్స్ 2 ఉన్నాయి. రేపు పొద్దున ఎక్కడ రోడ్డు మీద చిన్న కుక్క పిల్ల కనిపించిన డేంజర్ ఉన్నాయి, ఇంటికి తీసుకెళ్ళిపోగలుగుతా. ఎందుకు తెచ్చారు అని అడిగే అది లేదు. సో నాకు ఐ హ్యావ్ మోర్ ఫ్రీడమ్ టు డూ మోర్ గుడ్. మొన్న శంషాబాద్ దగ్గర ఎక్కడో ఒక 65 ఎకరాలు ఒక లేఅవుట్లో సింగిల్ హౌస్ ఉంది నాది. ఇప్పుడు రెంట్కి తీసుకున్నా. అక్కడ చుట్టూ తవ్వమని చెప్పి పిలిచాను. వాళ్ళు వచ్చేసి ఇంతనా అంతనా అన్నారు. ఒరే జేసీబీని తెస్తే రపా 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 తీసుకుని వెళ్ళిపోతాడు, వాడు 3,000 ఇస్తే సరిపోయింది. ఆ 3,000 మీకు ఇత్తని రచ్చి ఏంటంటే ఆ 2-3 పనిచేసేటోళ్ళు కాదు, 12.5 అయితే 90 పడాల్సిందే. ఈ పోనీ మీ కర్మరా బాబు అని చెప్పి ఏం చేస్తున్నా అంటే, మా తమ్ముడు ఉన్నాడు కర్ణాకర్, పిచ్చన్న ఎవడో 50 చెట్లు ఎందుకు పెడతావు అంటాడు. ఒక సంవత్సరం ఉంటే మ్యాక్స్ అక్కడ వెళ్ళిపోతా. ఎందుకు ఉంటావంటే నువ్వు తినవు కదా అంటే, నేను తర్వాత ఎవడు తినడా? ఆలోచించమా. ఎక్కడో వచ్చి మామిడి చెట్టు నువ్వు పండిలా నేను పండిలా, ఎవడో పండించినందుకు మనం తింటున్నాం కదా. అవునండి. నెక్స్ట్ తరం అని ఒకటి ఉంటుంది కదా, నెక్స్ట్ తరం టైం నాకు సంబంధమే లేదు. సో ఏం చేశాను, బాదాం చెట్లు 5, మామిడి చెట్లు 5, సింగపూర్ చెరి 5, జామ చెట్లు, ఈ చెట్లు, ఆ చెట్లు, ఫ్రూట్స్ బేరింగ్ ట్రీస్ ఉంటాయి కదా, అవన్నీ 50 చెట్లు నాటుతున్నా. దానికి రోజు వాటర్ పోసి గీటర్ పోసి పుడింగి అని అట్లా కాదు. ఫీల్ సో నైస్. మనకిష్టం, వీఆర్ డూయింగ్ ఇట్. దాని తర్వాత నాకు ఒకటే సంతోషం ఉంటుందంటే, ఎప్పుడో ఒకటి తిన్నాడు అనుకో దాని నుంచి ఫ్రూట్, బొందలు ఇట్లా చచ్చిపోయిన వాడినే అని ఒక్కసారి కళ్ళు తెరిచి యా థ్యాంక్ యూ అనుకోవచ్చు. ఇట్లాంటి ఇవన్నీ ఐఎమ్ ఏబుల్ టు డూ. ఒక్కటి ఎక్కడ ఉంటుంది, సాయంత్రం వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాము, ఈ ఫోన్ మోగుతూ మగనా డాష్ దగ్గర నుంచి సార్ రేపు షూటింగ్ లొకేషన్ ఉంది సార్ అంటాడు. ఒక ఆడగుంజు పేరు ఈ ఫోన్ నీ అమ్మ. నేను ఎవరికైనా ఫోన్ చేసి మిస్యూరు గిస్యూరు ఏడో రాదు. నేను పులిహోర కలిపితే కూడా ఎట్లుంటుంది తెలుసా, అమ్మా నీకు లైన్ వేయచ్చా నేను అంట, వద్దంటే ఓకే నెక్స్ట్ అక్క కొంచెం పక్క దగ్గర రా, ప్రపంచాన్ని చూస్తా ఉంటాను. ఎందుకు అంటే ఇప్పుడు మళ్ళీ డ్రెస్ బాగుంది దగ్గర నుంచి మొదలుపెట్టి ఓపిక లేదు, అయిపోయింది స్టేజెస్ అన్ని. సార్ ఇక్కడ ఇంకొకటి కూడా, ఐ నో అసలు ఫినాన్స్ విషయంలో మీరు ఎంత అసలు వరస్ట్ మెయింటెనెన్స్ నాకు తెలుసు. ఎంత వరస్ట్ చూపినా ఇప్పుడు మారారా లేదా అని అంతే. ఇంకా వర్స్ట్ అయ్యారా? బా ఐ విల్ ప్రూవ్ ఇట్ టు యు. ఓకే. చెక్ బ్యాలెన్స్ ఎంక్వైరీ. కమాన్. ఎంత ఉందమ్మా? 30 రూపాయలు. 30 రూపీస్. 30 రూపీస్ 39 పైసా. యాక్చువల్లీ మా వాళ్ళు చూస్తే వావ్ అంటారు. ఆ 30 ఇటు సైడ్ 2 ఉండదు, 0.39, 0.42 ఎదుగుండి. ఇది ఇప్పుడు ఇవాళ వచ్చే ఉంది, ఇంటికి పోయేటప్పుడు ఉండదు. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళాలి. ఎందుకు తెలుసమ్మా, దీంతో ఏం రాదు. ఐ ప్రూవ్ ఇట్ యూ. ఫస్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు బెటా అనేటువంటి, అప్పుడు నాకు ఫ్యామిలీ ఉండేది, ఇప్పుడు నాకు లేదు. అప్పటి నుంచి నువ్వు నన్ను చూసావు బెటా. నా మాట వినేసి నీ కల్లో నీళ్ళు వచ్చాయి కదా, అవునా? సింపుల్ క్వశ్చన్ అడగనా, ఇట్లాంటివి ఎన్ని వస్తాయి? రావు. సో దీనికి 0 వాల్యూ నాకు. డబ్బులు ఏముందమ్మా, ఇవాళ పోతాయి, రేపు పోతాయి. సో హ్యాపీ. బట్ నేను అనుకున్నాను కొంచెం అన్నా అట్లీస్ట్, అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొంచెం అట్లీస్ట్ మీకోసం అంటే తమ్ముడు ఉన్నాడు మా కరుణాకర్ అని, నా ప్రొడక్షన్లో డైరెక్టర్ బంగారుకొండ, తను ఉన్నాడు.
ఏంటన్నా పేమెంట్ వచ్చినట్టుంది అంటాడు. నాకు మొగుడాడు, నాకు పిల్లని కాదు, నాకు మొగుడయ్యాడు. వచ్చింది, ఎంత వచ్చింది ఏంటి అంటాడు. వచ్చిన 3 లక్షలు ట్రాన్స్ఫర్ కొట్టి చూపించండి నాకు అంటాడు. కొట్టుకోపో అంట. సటక్ 3 లక్షలు వచ్చినంటే 2,96,000 తీసుకుంటాడు. 4,000 ఎందుకు ఉందంట, రేపు పెట్రోల్ కొట్టాలి కదా అంటే ఓకే అంతే. ఎందుకు జోక్ కాదు. మనం వచ్చేసి సార్ అది చిన్న ఇబ్బంది అన్నా, ఏమనుకోకపోతే 40 ఉందా అన్నాడు. 37 ఉందన్నా. పర్లేదన్నా అన్నాడు. అయిపోయింది. అట్లా ఒక ఎత్తు. ఇంకోటి వాడికి ఇస్తావు, నాకేమైనా తిట్టుకునేటోళ్ళు కూడా ఉన్నాడు నన్ను. అంతే అన్నా, నేను 2 నెలల నుంచి అడిగినావు, ఆడికి ఇచ్చినావు, నాకు అంటే అవును కదరా అని చెప్పి. ఇలా అయితే అందరూ ఇంకా మీ దగ్గర లైన్ కడతారేమో. కట్టినేమ్మా, ఉంటే ఇచ్చేస్తారు పోనీ. ఓకే, వేరే ఏది పోయినా 10 మంది డబ్బులే కదా, నా వాల్యూ లేదు అది. మనుషుల్ని ఎంతమందిని సంపాదించుకున్నారంటే ఏం అక్కర్లేమ్మా నాకు ఎవరు. ఇది ముందు ఎవరైనా నన్ను చూసుకోవాలి, నాతో ప్రేమగా ఉండాలని ఆ ఎక్స్పెక్టేషన్ ఉండే. అది యాక్చువల్లీ స్టూపిడిటీ, వేస్ట్. మనం ఏం చేయగలుగుతాం, మంచి చేసుకుంటే వెళ్ళిపోవడమే బెస్ట్ అని తెలిసిపోయింది. కాబట్టి ఇది 1 వే ట్రాఫిక్ అయిపోయింది ఇప్పుడు. నా నుండి ప్రపంచానికి వెళ్ళిపోయింది. అది మనిషికి పట్టించుకోవట్లేదు. ఏది చేసినా మంచి చేయాలి. ఎవడైనా హర్ట్ అయితే నన్ను ఏం చేయమంటావు, నేను ఇంతే బెటర్ అవుతున్నా. ఈ విషయంలో కూడా బెటర్ అవ్వాలని నేను ఏ విషయంలో కాదు మాది, అది వాల్యూ రాదు, డబ్బుకి నాకు వాల్యూ. సరే ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు మీరే అంటూ ఉంటారు అంటే ఛాన్సెస్ రావడమే దుర్లభం ఇది అదని. ఇఫ్ దేర్ వాస్ ఏదన్నా ఒక ఫేజ్ అలా వస్తుంది అంటే మనల్ని మనం చూసుకోవాలి కదా. నేను చూసుకుంటున్నాను. అరే ఆ భయం ఎందుకుమా? ఇప్పుడు నువ్వైనా కానీ నేనా ఎవడైనా కానీ పోవాలి. ఎటో పోతాడు, జబ్బు వచ్చే పోతాడు, లేదా యాక్సిడెంట్లో పోతాడు. పోతే పోయినా సింపుల్. నా క్యాన్సర్ వచ్చింది అనుకో, హాస్పిటల్ అడ్మిట్ అయినా రోజుకి ₹1,00,000 ఉన్న బెడ్లో ఉంటే నొప్పి తక్కువ ఉంటుందా? గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్లో పెట్టుకుంటే నొప్పి ఎక్కువ ఉంటుందా? నా దగ్గర ₹1,00,00,000 ఉన్నా గవర్నమెంట్ హాస్పిటల్ ఏదో హాస్పిటల్కి వెళ్ళిపోతామా? ఎందుకు? ఉన్నప్పుడు సరిగ్గా ఉండాలి కాక, పోయేటప్పుడు ఏముంది, అందరు పోతారు, నువ్వు పోతావు నేను పోతా, పెద్ద ఇది ఈ మోతలు లేవు. సో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.